అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పిస్తా షెల్స్ తోటి ఒక చిన్న వాజ్ తయారు చేసుకుందామని అనుకుంటున్నాను. తయారు చేశాను. అది ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో కూడా ఒకసారి మనం చూసుకుందాం. అన్నీ కూడా మనం ఇంట్లో వేస్ట్గా మనం పడేసేవే మనం వీటితో ఉపయోగించుకుంటున్నాం. ఇలాంటి వాటర్ బాటిల్ అండి. దీన్ని ఏంటంటే మనం ఇలా ఇక్కడ కట్ చేసేసుకుని చక్కగా దీనికి కావాల్సిన పిస్తా షెల్స్ ఇదో చూసారా, ఈ వాటర్ బాటిల్ని ఇలా సగం ముక్క చేసుకుని పిస్తా షెల్స్ అన్నీ మనం చక్కగా ఇలా అతుక్కుంటూ వెళ్తే ఇలాంటి అందమైన వాజు మన సొంతం అవుతుంది. దీనిలో వాటర్ పోసేసుకుని చక్కగా మనీ ప్లాంట్ లాంటిది కూడా పెట్టుకుంటే పై మీద పెట్టుకున్నా లేదా ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మన బెడ్రూమ్స్లో కానీ. ఓకేనా. ఇదివరకు నేను పిస్తా షెల్స్ తోటి చాలా రకాలే చూపించాను. ఆల్రెడీ నేను మా గుమ్మంలో కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. సో ఇవాళ నాకు ఈ వాటర్ బాటిల్స్ తెగ వచ్చేస్తూ ఉంటే వీటిని ఏం చేయాలని ఆలోచించి సరే ఓకే ఇలా తయారు చేద్దామని చెప్పేసి ఇలా తయారు చేశాను. ఇప్పుడే తయారు చేశాను. దీనికి ఏంటంటే మనకి ఇలాంటి గ్లూ గన్ కూడా అమ్ముతూ ఉంటారు కదా, ఇలాంటి గ్లూ గన్, ఇలాంటి స్టిక్స్. ఈ స్టిక్ తోటి గ్లూ గన్ తోటి మనం చాలా సులభంగా పైనుంచి మనం ఇలాగ ఫస్ట్ లేయర్ పెట్టుకుని అలాగా ఆ గ్యాప్స్లో అలా 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 పెట్టుకుంటూ మనం ఇప్పుడే తయారు చేశానండి. ఇంకా సరిగ్గా అతుక్కోలేదు. సో ఒకసారి వీడియో చేసేద్దాము. మళ్ళీ ప్రత్యేకంగా చేయడం అంటే అవ్వదని చెప్పి చేసేస్తున్నాను. చూసారా, అందమైన వాజ్ మన సొంతం అవుతుంది. ఏమైనా ఊడిపోతున్నాయి అనుకుంటే మనం ఒకసారి మళ్ళీ గ్లూగన్ పెట్టేసి చాలా 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 ఫాస్ట్గా అందులో ఇప్పుడు ఇంకా పిల్లలకి అన్నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదండి, సెలవులు, వాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో మన ఇంట్లో మనం ఎలాగో పిస్తాలు అవన్నీ తింటూ ఉంటాము, వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి, గ్లూగన్ కూడా ఇంచుమించు ఉంటుంది, లేదంటే ఫెవికాల్ కూడా యూస్ చేయొచ్చు. గ్లూగన్ తోటి చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగే మనకి పాత సీడీలు ఉంటాయి కదా, చూసారా, సీడీని నేను ఇలా తయారు చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు దీన్నే మనం ఇలా స్టాండ్లా పెట్టుకుని దీని మీద ఇలా పెట్టుకునేది దీనిలో ఒక మొక్క కానీ ఏదైనా పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. ఇదిగో ఇలాంటివన్నీ కూడా పాత సీడీలు ఉంటాయి కదండి, ఆ సీడీలతో కూడా పిల్లలకి మనం ఇలా నేర్పిస్తే చక్కగా వాళ్ళకి క్రియేటివిటీ పెరుగుతుంది, ఒక ఐటమ్ వస్తుంది, చాలా ఎంతో హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇలాగ ఇంకోటి కూడా తయారు చేస్తాను. ఆ బాటిల్ కట్ చేసి మనం ఎడపెడాల గుమ్మంలో పెట్టుకున్నా కూడా చక్కగా అందంగా ఏదైనా ఒక మంచి పువ్వు పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలా తయారు చేస్తారని అనుకుంటున్నాను. ఈ కుందన్స్ కుందన్స్ ఎందుకులే అని అనుకుంటే సేమ్ పిస్తా షెల్సే మనం దీని మీద కూడా అతుక్కుని ఆ కలరింగ్ ఉంటే కలరింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా న్యాచురల్గానే ఉంటుంది. దీనికి కూడా ఇప్పుడు మనం కావాలంటే కలర్ వేసుకోవచ్చు. ఇవి పిస్తా షెల్స్ అని చెప్పి తెలియకుండా ఉండాలి అనుకుంటే దీనికి మనం ఫ్యాబ్రిక్ కలర్ కానీ ఏదైనా వాటర్ కలర్స్ కానీ ఏవి మా పిల్లల దగ్గర ఏవి ఉంటే అవి మనం యూస్ చేసి చేసుకోవచ్చు. కుందన్స్ అయితే రేటు ఎక్కడికో వెళ్ళాలనుకుంటే సేమ్ పిస్తా షెల్సే ఇలా దీని మీద కూడా అతుక్కోవచ్చు. నేనైతే కుందన్స్ అతుక్కున్నాను. ఇలా బ్లూ కలర్ నాకు ఇంకా మా పిన్ని గారు అల్లిని ఉన్నాయి. సో దానికి జతగా నేను ఇలాగ కుందన్స్ కూడా బ్లూ కలరే అతుక్కున్నాను. సరే ఇప్పుడు చూసేటప్పటికల్లా దీన్ని ఇలా ఇందులో పెడితే చాలా బాగుంది అనిపించింది. టీపాయ్ మీద ఇలా పెట్టుకున్నామంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఒక మనీ ప్లాంట్ చిన్న కొమ్మ పెట్టామంటే అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.